చాలా సంవత్సరాల ముందు నుంచి కూడా గుడికి వెళ్తే అంటే మీ భార్య గారు చనిపోయారు కానీ బతుకున్నప్పుడైనా సరే భార్య బిడ్డల మీద పూజ చేయించేవారు. కానీ వెళ్ళిన ప్రతిసారి చిరంజీవి గారి పేరు మీద కూడా పూజ చేయించేవారట. సార్ నేను ఎవరికి చెప్పుకోను సార్, నేను ఎవరికి చెప్పుకోలేదు. August 22 ఆయనకి బర్త్డే, చిరంజీవి గారికి బర్త్డే. ఆ రోజు ఏదో గుడికి వెళ్తున్నాం, ఆయన పేరు మీద అర్చన చేయించుకుంటున్నాం, దేవుణ్ణి ముక్కుంటున్నాం, ఆయన నిండు 100 ఏళ్ళు బాగుండాలి అట్టని నేను దేవుడిని కోరుకొని ఏదో నాకున్న శక్తికి ఒక 10 మందికో ఏదో ఒక 15 మందికో టిఫిన్ పార్సల్ కట్టుకొచ్చి అక్కడ ఉండే పేదవాళ్ళకి ఇస్తుంది సార్ గుడి ముందర. అంటే ఆర్థికంగా మీకే శక్తి చాలా తక్కువ. అంటే మీరు చేసే ఈ అభిమానం కానీ మీరు చూపించే అభిమానం కానీ ఆయన దాకా వెళ్ళదు. ఈరోజు ఇది జరగకుండా ఉండుంటే మీరు అదే చిత్తూరులో ఉండుంటే ఆయనకి తెలియదు. అవును సార్. ఏ ఆలోచనతో మీరు అంత అభిమానం చూపించారు? సార్ భగవంతుడు, నేను ఆ రోజు అలాంటి చేశాను కాబట్టి దేవుడు ఈరోజు నాకు కరుణించాడు సార్.